ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2. ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తోంది. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు తెలుసుకునేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ ను చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప మూవీలో ఐటెం సాంగ్ కు మంచి క్రేజ్ ఉంది. అలానే పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ కు టాలీవుడ్ డాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారు. తాజాగా కిస్ కిసిక్కా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి రిలీజ్ అయిన కిస్ కిసిక్కా సాంగ్ పై ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటో ఈ స్టోరీలో చూడాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సాధించినటువంటి సక్సెస్ తర్వాత ప్రెజెంట్ పుష్ప ది రూల్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పార్ట్ 1లో పుష్పరాజ్ క్యారెక్టర్లో అలరించినటువంటి అల్లు అర్జున్ మరోసారి మాస్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పుష్ప మూవీలో ఊ అంటావా మావా అంటూ ఐటెం సాంగ్కు సమంత చేసిన డాన్స్ స్టెప్స్ అంతా ఇంత కాదు. దీంతో సెకండ్ పార్ట్లో అలాంటి ఐటెం సాంగ్నే డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. పుష్ప 2లో ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని కూడా గతంలో పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి టాలీవుడ్ డాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి హీరోయిన్లలో శ్రీలీల కూడా తన డాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతోంది. దీంతో మూవీ మేకర్స్ శ్రీలీల వైపే మొగ్గు చూపించారు. లేటెస్ట్గా పార్ట్ 2కు సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న స్పెషల్ సాంగ్ కిస్ కిసిక్కా రిలీజ్ అయింది. సుకుమార్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన ఈ సాంగ్లో అల్లు అర్జున్, టాలీవుడ్ డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. దీంతో పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావా పాట తర్వాత ఈ సాంగ్ మరో సెన్సేషన్గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ అదే నమ్మకంతో అప్డేట్స్ ఇచ్చారు. ఇక బన్నీ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఎనర్జీని సాంగ్లో కనిపించేలా చేశారు. ఈ స్పెషల్ సాంగ్లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆడియన్స్కు మంచి ఊపు తెస్తోంది. మాస్ బీట్కు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్, హై ఎనర్జీ స్టెప్పులతో ఈ పాట మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక సుబ్లషిని ఈ స్పెషల్ సాంగ్ను పాడగా కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య చేశారు. మూవీలో కీలకమైన ఈ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే విధంగా సిద్ధమవుతోంది. ఊ అంటావా మామ పాట ఎంతగా అట్రాక్ట్ చేసిందో కిస్ కిసిక్కా సాంగ్ కూడా ఆ రేంజ్ను అందుకోవడమే కాకుండా ఆడియన్స్కు బాగా రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. పుష్ప పార్ట్ 2 కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి మ్యూజిక్ టాలెంట్ను నిరూపించాడు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీలీల దెబ్బలు పడతాయో అంటూ వేసిన స్టెప్పులు హైలైట్గా నిలిచాయి. కిస్ కిసిక్కా సాంగ్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఈ సాంగ్ పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది. బన్నీ శ్రీలీల పోటాపోటీ డాన్స్లను చూసి అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు. పాటలో ఇద్దరి ప్రెజెన్స్, సుకుమార్ క్రియేటివిటీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాట ప్రత్యేకంగా డిజైన్ చేసిన నేపథ్యంలో భారీ సెట్ వర్క్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి ఉన్నటువంటి క్రేజ్ నేపథ్యంలో డిసెంబర్ 5న థియేటర్లలో పుష్ప 2 విడుదలతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కిస్ కిసిక్కా పాటతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. మరి బన్నీ శ్రీలీల తీసుకొచ్చిన ఈ మ్యూజికల్ ట్రీట్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో రిలీజ్ వరకు వేచి చూడాలి.